వెయిట్ చేస్తున్నారు అఖండ కోసము. సో సంక్రాంతికి వస్తే బాగుంటుందని కొంతమంది, డిసెంబర్లో వస్తే బాగుంటుంది కొంతమంది. ఎప్పుడు వస్తే బాగుంటుంది? అదే అఖండ 2 సినిమా ఎప్పుడు వచ్చినా ఓకే, అదే కదా పండగ. పెద్ద సినిమా హీరోలు, అదే పెద్ద హీరోలవి ఆ సినిమాల సంక్రాంతి కానీ ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, అది క్రిస్మస్కి వచ్చినా కూడా హ్యాపీ అందరికి. ఇక్కడ జనాలకి ఏంటంటే ఎప్పుడు వచ్చినా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే సినిమా ఏదైనా పర్వాలే, సినిమా బాగుంటే చాలు చూస్తారు జనం అంతే. కానీ సినిమా బాగుండాలి, థియేటర్లో ఉండాలి అంతే. కాబట్టి అఖండ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అఖండ మీద? అదే ఎక్స్పెక్టేషన్ భారీగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఓ అమ్మా ఘోరం. పెట్టు వస్తాం. బ్లాస్ట్ అయితే అండి ఈసారి ఖచ్చితంగా థియేటర్ పేలిపోతే, థియేటర్ బ్లాస్ట్ అయిపోతే జనాలు చచ్చిపోతారు అంతే. నేనంటలే, జనాలు అన్నారు. అఖండ సినిమా ఎక్కడ చూసినా ఓ అమ్మ అఖండ సినిమా చూస్తే చచ్చిపోతాము, చెవులు పగిలిపోతున్నాయి అంటే రక్తం కారిపోతుంది, తలకాయ పగిలిపోతుంది. ఆ సౌండ్కి మేము షేక్ అయిపోతున్నాం, దాముకున్నాం. నేనైతే మా అమ్మ మా నాన్న పట్టేసుకుంటాడు. ఇంకోటి వచ్చి నా పిల్లలు చేర్చాడు, దాముకొని అంటాడు. ఇంకొకరైతే ఒక 2 అమ్మాయిలు అడిగినా మొన్న, ఏందమ్మా అఖండ 2 సినిమా ఎట్టదంటే, నేను అఖండ 2 సినిమా థియేటర్ పోతాను, ఎవరో ఒకరిని పట్టేసుకుంటాంటది. కాబట్టి ఖచ్చితంగా అఖండ 2 సినిమాకి నేను కూడా పోతాను. నాకు తెలుసు, పోయి ఏదో ఒక అమ్మాయిని పట్టేస్తా అంతే. ఎందుకంటే నాకు మరీ అంత భయంలే, నాకు కొంచెం భయమే. మరి అఖండ 2 సినిమా చూస్తే మరీ దానికి అంత భయపడిపోయి ఎవరినైనా పక్కన పట్టేసుకొని నాకు అంతలేదు భయం. నాకు నా చెవులను రక్తం కారదాం పోతుంది. ఎందుకంటే మొన్న ఐబొమ్మలు అవి అన్న కేసు పోయిలా, ఇది కూడా అంతే పోద్ది అంతే. అందరం గబాన్ రావాలి కాస్త, రెండు ఒకటే కదా. మీరు చూస్తా ఉండే ఒక 4 రోజులు అవునే ఆ సినిమాలో వచ్చి నెగిటివ్ చెప్తే బాలయ్య ఫ్యాన్స్ ఎగ్రేసి కొడతారు తమ్ముడు. నేను నెగిటివ్ యాడ్ చెప్పాను, బాగానే చెప్పాను. సినిమా నేను బాగుంది, నేను ఇంట్రెస్ట్ పోతానా సినిమా పోతుందా, ఇంట్రెస్ట్ తగ్గిపోతే గబాన్ రిలీజ్ చేయండి అని చెప్పిన. సంక్రాంతి కానీ వస్తే ఇంకొద్దిగా బాగుంటుంది.